హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ నవేష్ గోడ్చల, స్టడీయింగ్ సెకండ్ ఇయర్ ఇన్ కుబాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. మీరు కూడా రష్యా వచ్చి అయితే ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. నేనైతే ఈరోజు ఉరాల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సో ఎవరైతే ముందుగా అప్లై చేస్తున్నారో ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి. ఇందులో నేను ఫీజు గురించి, హాస్టల్ గురించి, ఇంకా అదర్ ఫెసిలిటీస్ గురించి అన్నిటి గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. సో ఎవరైతే నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్ స్టార్ట్. సో ఉరాల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఇదైతే గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ అండ్ ఇదైతే WHO ఇంకా NMC తోటి అయితే రికగ్నైజ్ అయ్యింది. అండ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1930. ఈ యూనివర్సిటీ అయితే వచ్చేసి ఎకతెరిన్స్కీ బుక్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ మేజర్ సిటీ ఇన్ రష్యా. సో ఇది ఎకతెరిన్స్కీ బుక్లో అయితే ఉంది. అండ్ అలాగే ఇది ఇదైతే టాప్ కాలేజ్లో ఒకటి. అండ్ అలాగే ఇక్కడ చాలా 1000+ స్టూడెంట్స్ అయితే, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అయితే ఈ యూనివర్సిటీలో అయితే చదువుతున్నారు. అండ్ ఆల్సో ఇట్ ఈస్ టాప్ యూనివర్సిటీ. అండ్ దీని యొక్క కోర్స్ ఇంకా డ్యూరేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇదైతే 6 years ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్. అండ్ దీని యొక్క బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ కంప్లీట్ 6 years కూడా మనకి ఇంగ్లీష్ మీడియంలోనే. అండ్ అలాగే మనకి రష్యన్ లాంగ్వేజ్ కూడా నేర్పిస్తారు. అది పేషెంట్స్ తోటి యొక్క ఇంటరాక్షన్ అవ్వడానికి, ఎందుకంటే మనకి ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి కదా హాస్పిటల్లో. సో పేషెంట్స్ తోటి మాట్లాడడానికి మనకి రష్యన్ లాంగ్వేజ్ కూడా నేర్పిస్తారు. సో కంప్లీట్ 6 year కోర్స్ అయితే మనకి ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఫీ గురించి అయితే మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ ఉరాల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ యొక్క ఫీ అయితే వచ్చేసి 3,60,000 రూబల్స్. అండ్ అలాగే ఇది మనం 3,60,000 పర్ ఎవ్రీ ఇయర్. ఇదైతే మనం సెమ్ వైజ్ అయితే పే చేయాలి. లైక్ మనకి ఎవ్రీ ఇయర్ 2 సెమ్స్ అయితే ఉంటాయి కదా. సో సెమ్ వైజ్ లైక్ ఫస్ట్ సెమ్ 1,80,000, నెక్స్ట్ సెమ్కి 1,80,000. అయితే నెక్స్ట్ వచ్చేసి మెడికల్ వీజా ఎక్స్టెన్షన్ అండ్ మెడికల్ చెకప్ అండ్ బయోమెట్రిక్స్, ఫ్లూరోగ్రఫీకి ఇవన్నిటికీ కలిపి 25,000. ఇది కూడా ఎవ్రీ ఇయర్ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అయితే హాస్టల్. సో హాస్టల్ అయితే మనకి యూనివర్సిటీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు, గవర్నమెంట్ హాస్టల్సే. రూమ్ అయితే మనకి 2-3 persons తోటి అయితే షేర్ చేసుకోవాలి. సో విత్ ఎవ్రీ ఫర్నిచర్ అండ్ హీటింగ్ సిస్టమ్ తోటి అయితే హాస్టల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ హాస్టల్ యొక్క ఫీ అయితే వచ్చేసి 16,000 రూబల్స్ పర్ ఎవ్రీ ఇయర్. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ఫుడ్ అయితే మనకి ఒక మెయిన్ ప్రాబ్లం. సో ఇక్కడైతే అలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ మనకైతే ఈ యూనివర్సిటీలో అయితే మనకైతే మెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇదైతే మనకి $1,300 అయితే పే చేయాలి. అండ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ ఓన్లీ ఇన్ ఫస్ట్ ఇయర్. కంప్లీట్ మీ యొక్క 6 years కోర్స్ అయితే మీరైతే 25 to 26 lakhsలోనైతే కంప్లీట్ చేయొచ్చు. ఎందుకంటే నేనైతే ట్యూషన్ ఫీ, ఇంకా హాస్టల్ ఫీ, అలాగే మెడికల్ చెకప్ అండ్ మెస్ ఫీ అయితే క్యాలిక్యులేట్ చేస్తే నాకైతే 24,06,000 రూబల్స్ అయితే వచ్చింది. సో మీ కంప్లీట్ 6 years ఇంకా మీరు మ్యాక్స్ అయితే 25 to 26 lakhs అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకా పర్సనల్ ఎక్స్పెన్సెస్ అయితే మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మీరైతే తక్కువ ఉన్న బడ్జెట్లోనైతే యూనివర్సిటీని అయితే చూస్ చేసుకోవాలనుకుంటే ఇదైతే బెస్ట్ అండ్ గుడ్ ఆప్షన్ ఫర్ స్టూడెంట్స్ అయితే అని చెప్తాను. అండ్ ఏంటంటే ఇదైతే ఒక సేఫ్ ఇంకా స్టూడెంట్ ఫ్రెండ్లీ ఒక సిటీ. అండ్ దీనికి మంచి గుడ్ ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీ ఉంది. ఇంకా అలాగే చాలా లివింగ్ కాస్ట్లు కూడా మనకి చాలా అఫోర్డబుల్లో దొరుకుతాయి. అండ్ అలాగే 24/7 మెడికల్ సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి స్టూడెంట్స్కి. సో నెక్స్ట్ అయితే ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఖచ్చితంగా 50% అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో స్కోర్ చేసి ఉండాలి. అలాగే నీట్ అయితే ఖచ్చితంగా క్వాలిఫై అయితే అయి ఉండాలి, అంతే. అండ్ దట్స్ ఇట్. ఇదైతే అన్ని యూనివర్సిటీకి అయితే సేమ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే మనకి డాక్యుమెంట్స్. సో ఎలాంటి డాక్యుమెంట్స్, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అయితే 10th మార్క్షీట్, 12th మార్క్షీట్, అండ్ అలాగే నీట్ స్కోర్ కార్డ్, అండ్ అలాగే పాస్పోర్ట్, ఇంకా ఆధార్. అండ్ PCC ఈజ్ మ్యాండేటరీ ఫర్ సెకండ్ ఇయర్. సో ఈ PCC గురించి అయితే నేను ఒక షార్ట్ అయితే చేస్తాను, ఇదేంటి అనేది చెప్పేసి. అండ్ నెక్స్ట్ అయితే మెడికల్ డాక్యుమెంట్స్. సో మెడికల్ డాక్యుమెంట్స్లో మనకైతే HIV టెస్ట్ రిపోర్ట్ కావాలి, అలాగే జనరల్ మెడిసిన్ ఫిట్నెస్ సర్టిఫికేట్. సో ఇంపార్టెంట్ ఏంటంటే మీరైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కాపీస్ అయితే విత్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా ఒక 20-30 కాపీస్ అయితే క్యారీ చేయండి ఇక్కడ, ఎందుకంటే చాలా అవసరం. అండ్ ఇక్కడ చాలా కాస్ట్ కూడా పడుతుంది ఫోటో తీసుకోవాలంటే. సో ఖచ్చితంగా కాపీస్ అయితే, ఈ ఫోటోగ్రాఫ్ కాపీస్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయండి. దట్స్ ఇట్. సో ఒకవేళ మీరైతే మంచి యూనివర్సిటీని కావాలనుకుంటే, చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్న యూనివర్సిటీ కావాలనుకుంటే ఉరాల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అయితే బెస్ట్ ఆప్షన్ అయితే అని చెప్తాను. అలాగే ఇది టాప్ 10 మెడికల్ యూనివర్సిటీలలో ఇదైతే టాప్ 2nd యూనివర్సిటీ. సో ఇప్పుడైతే మనం ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే మాట్లాడుకున్నట్టయితే ప్రోస్ అయితే వచ్చేసి అఫోర్డబుల్ ఫీ, ఇంగ్లీష్ మీడియం, అండ్ ఆల్సో రికగ్నైజ్డ్ బై WHO ఇంకా NMC. ఇంకా మనకి గుడ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కూడా ఉంది. సో ఇంకా కాన్స్ గురించి అయితే మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ అయితే కోల్డ్ వెదర్. సో ఇక అలవాటు చేసుకోక తప్పదు. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి మనకి ఖచ్చితంగా బేసిక్ రష్యన్ అయితే లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాలి, కొంచెం పేషెంట్స్ తోటి ఇంటరాక్ట్ కావడానికి. అలాగే 6 yearsలో కూడా కొంచెం మనం బయటికి ఎటైనా వెళ్తే, లైక్ మీరు ఒకవేళ తిరగడానికి ఎటైనా వెకేషన్స్లో కూడా వెళ్ళినా కూడా కొంచెం బేసిక్స్ అయితే ఖచ్చితంగా ఇంకా నేర్చుకోవాల్సి వస్తుంది. దాట్స్ ఇట్. సో ఒకవేళ ఈ వీడియో అయితే మీకైతే హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దాట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.